ప్రతిరోజు అదే కల. నిశ్శబ్దమైన ఆకాశ మేఘాల తెరలను చీల్చుకుంటూ మెరుపు వేగంతో పసిడి కాంతులతో ఏదో నా కోసమే వస్తున్నట్టుంది. అదేంటో చూడడానికి ట్రై చేసిన ప్రతిసారి ముగింపు లేకుండా నా కల చెదిరిపోతుంది. దేవుడా, ఈరోజు నేను డైరీలో రాసుకునేవన్నీ కరెక్ట్గా జరిగేలా చూడు. ఈరోజు వచ్చిన కలని విష్ణుతో షేర్ చేసుకోవాలి. 6:15కి మెడిటేషన్ చేయాలి. 6:45కి చన్నీళ్లతో స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోవాలి. 7కి రెడీ అవ్వాలి. 7:30కి దేవుడికి పూజ చేయాలి. 'అందరి లైఫ్లో మిరాకిల్స్ జరుగుతున్నాయి, మరి నా లైఫ్లో ఎప్పుడు జరుగుతాయో ఏంటో. 8కి వంట చేయాలి. 9కి ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళాలి 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 వెళ్ళాలి. మేడం, చాలాసేపటి నుంచి కార్ స్టార్ట్ చేస్తున్నా, అది స్టార్ట్ అవ్వట్లేదు మేడం. అదేంటి, నేనంతా బాగానే ఉంది కదా, సడన్ గా ఈరోజు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు మేడం. ఒక గంట టైం ఇస్తే వచ్చేస్తాను. సరే సరే, ఏదో ఒకటి చేసి త్వరగా వచ్చేసేయండి. ఓకే మేడం. అబ్బా, 1 అవరా? ఇప్పుడు ఏం చేయాలి? నాకు వచ్చిన కలను విష్ణుతో చెప్పాలి. హలో, ఏం చేస్తున్నావు? ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావు? ఈ టైంలో బిజీ ఉంటావు కదా. అంత లేదులే, కారు పనిచేయడం లేదు, గంట టైం పట్టేలా ఉంది. అవునా? వెంటనే నాకు నిన్ను చూడాలనుంది. చూద్దులే గాని, నీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? మళ్ళీ స్టార్ట్ చేసావా? జాబ్ అని రిజల్ట్స్ కోసం వెయిటింగ్. రాగానే నెక్స్ట్ పెళ్ళే. నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు కొట్టేదో, మనకెప్పుడు పెళ్ళవుతుందో. జాబ్ వచ్చాక చేసుకుందాం. హే, నీకోటి చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యువా? హే కాదు, నాకు ఒక కల వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేసావా? నీకు రోజు ఏదో ఒక కల వస్తానే ఉంటుంది. హే, చెప్పేది విను. అసలు ఈ రోజు నా డేనే చాలా వరస్ట్ గా ఉంది. మార్నింగ్ నుంచి కరెంట్ సరిగ్గా లేదు, బాత్రూమ్ డోర్ స్ట్రక్ అయింది, చేసిన వంట కూడా సరిగ్గా రాలేదు, ఆఫీస్ కార్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఈ రోజు నేను డైరీలో రాసుకున్నట్టు అసలు ఏది జరగట్లేదు. అవునా? కల బాగుంది. హలో, నేను ఇంకా కళ గురించి చెప్పలేదు. సర్లే చెప్పు. ఎర్లీ మార్నింగ్ ఆకాశం నుంచి ఏదో పడినట్టు, అది నాకు దొరికినట్టు, నా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినట్టు. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే వీడికి జోక్లా అనిపిస్తుందా? ఏదో ఒక రోజు ఆ కళ నిజమవ్వాలి, అప్పుడు చెప్తా వీడి పని. అబ్బా, ఇది కూడా పనిచేయట్లేదు. హలో అమ్మా. రేవతి, ఎక్కడున్నావమ్మా? ఇంట్లో ఉన్నాను. కార్ రావడానికి ఇంకో గంట టైం పట్టేలా ఉంది. సరే సరే, మీ నాన్న సర్జరీకి డబ్బులేమైనా అరేంజ్ అయ్యాయా? ఆయన లేచి నిలబడలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా. బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నా, పెద్ద అమౌంట్ కదా, టైం పట్టేలా ఉంది. రాగానే సర్జరీ పెట్టుకుందాం. అలాగేనమ్మా, నువ్వేమీ బాధపడకు. ఆ దేవుడు మనకంతా మంచి చేస్తాడులే. అవేమీ పట్టించుకోకు. ఇంతకీ నేను చెప్పింది ఏం చేసావు? జమ్మి చెట్టు నాటావా? మర్చిపోయాను. అదేంటి మర్చిపోయావా? జమ్మి చెట్టు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందంట. ఇప్పటికైనా నాటు, మర్చిపోవద్దు. ఈ రోజు నుంచి నీకు కొత్త లైఫ్ స్టార్ట్ అవబోతుంది.
ఒక కల వచ్చింది. నీకు రోజు ఏదో ఒక కల వస్తానే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఆకాశంలో నుంచి ఏదో ఒకటి పడినట్టు, అది నాకు దొరికినట్టు, నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినట్టు. ఏంటి ఇదంతా నిజమేనా? నువ్వు నా కోసమే వచ్చావా? నేనేం కోరుకున్నా జరుగుతుందా? అయితే లెట్ మీ విష్. ఏ ఆగాగాగు, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నా కోసమే ఎందుకు వచ్చావు? హలో సార్. రేవతి, నువ్వు చాలా లక్కీ అమ్మా. ఆఫీస్లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. నువ్వు రాకపోవడమే మంచిదైంది. ఈరోజు నీ టైం చాలా బాగుందిలే. సరే అమ్మా, ఉంటాను. నన్ను సేవ్ చేసిన నువ్వేనా? రేవతి, అమ్మ రేవతి, మనం ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమైందమ్మా? ఏమైందో తెలియదు కానీ మీ నాన్నకి ఆపరేషన్ చేయకుండానే లేచి నడుస్తున్నారు. అవునా? నడుస్తున్నారా? అసలు ఎలా నడుస్తున్నారమ్మా? ఏమో ఎలా జరిగిందో తెలియడం లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కూడా నువ్వేనా చేసింది? హలో రేవస్. ఆగాగు, నేను చెప్తా. నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? షష్, అది చాలా 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 పెద్ద సీక్రెట్. నేను నీకు లైఫ్ ఇద్దామనుకుంటే నువ్వే నాకు కొత్త లైఫ్ ఇచ్చావు. లెట్స్ బిగిన్ ద షో.